ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేను మరి వాళ్ళ ఒక పొలిటికల్ పార్టీ పెట్టినటువంటి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ వేదికకు రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని పార్టీల నుంచి మహిళలు ఇక్కడికి వచ్చారంటేనే దీని యొక్క ఇంపార్టెన్స్ అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహిళలు అంటే మనదంతా ఒకటే కులం, మనకు పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. నాకు తెలిసి ప్రపంచంలో రెండే కులాలు, ఒకటి మగవాళ్ళ కులం, ఒకటి ఆడవాళ్ళ కులం. ఆడవాళ్ళ కోసం మనం ఖచ్చితంగా మనం చేసే పని చేయాల్సిందే. ఇంతకుముందు మేడం జడ్జి గారు రజనీ గారితో నేను మాట్లాడుతూ ఉంటే, మేడం నేను కూడా అదే అనుకుంటున్నాం, జడ్జెస్ ఎంతమంది ఉన్నారు మేడం అంటే, ఎగ్జామ్లలో పాస్ అయ్యి జడ్జిలు చాలా మంది వస్తున్నారు, కానీ పై స్థాయికి వెళ్ళిన తర్వాత జడ్జెస్ ఒకరినొకరు రికమెండ్ చేసుకునేది ఉంటుంది, అక్కడ మాత్రం ఎక్కువ మగవాళ్ళే ఉంటారు అనమాట. కానీ టాలెంట్ ప్రకారం ఎవరికి తీసిపోకుండా అన్నీ నేర్చుకొని అన్నీ చదువుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మహిళలు ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలైనా సరే, ఉద్యోగాలు చేసే వాళ్ళైనా సరే, పొద్దున్న లేసి ఇంట్లో అన్ని ఇంటిల్లిపాదికి అన్ని రెడీ చేసుకొని బస్సులు పట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు పడ మళ్ళీ వెళ్ళి ఆఫీస్లో పనిచేయడం, లేదా ఇక్కడికి మా చాలా మంది సర్పంచ్లు వచ్చినారు, జెడ్పీటీసీలు వచ్చినారు, మాజీ ఎంపీటీసీలు అందరూ వచ్చినారు, వాళ్ళందరూ కూడా మగవాళ్లతో సరిసమానంగా పోటీపడి పనిచేస్తున్నారు. కానీ మనందరం ఎక్కడో ఒక దగ్గరకు వచ్చినాక ఒక సీలింగ్ ఉంటుంది, మనం ఎక్కడికో ఒక దగ్గరకు వచ్చినాక ఒక అడ్డుకట్ట ఉంటుంది. సముద్రం ఎట్లయితే ఎంత వేగంగా వచ్చినా ఒక చెల్లెల కట్ట ఉంటుందో, మహిళలు ఎంత తన్నుకొని ముందుకొచ్చినా ఎక్కడో దగ్గర ఒక సీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం మొత్తం చదువుకొని ఒక జాబ్ చేసి ఇక నెక్స్ట్ ప్రమోషన్ వస్తుందనే టైంలో తల్లిదండ్రి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. పెళ్లి చేసుకోవాల్సిందే, ఈ ఏజ్ దాటిపోతే పెళ్లి ఎట్లా చేసుకుంటావు అని చెప్పి ప్రమోషన్ రావాల్సిన అమ్మాయిని పిలిపించి పెళ్లి చేస్తారు. తర్వాత ఒక 7-8 ఏళ్ళు గ్యాప్ వస్తుంది, పెళ్లి పిల్లలు అది ఇది. 7-8 ఏళ్ళు గ్యాప్ వచ్చినాక మళ్ళా జూనియర్ పొజిషన్కి పోయి మళ్ళా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది యంగ్స్టర్స్కి, ఐటీలో పనిచేసే పిల్లలకి, బ్యాంకింగ్లో, ఫైనాన్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ఎక్స్పీరియన్సే. అంతెందుకు టీవీ ఛానళ్లలో పనిచేసే వాళ్ళకు కూడా ఒక్కసారి బ్రేక్ తీసుకుంటే మళ్ళా ఫస్ట్ నుంచి చేయాల్సినటువంటి పరిస్థితి చాలా పెద్ద ఎత్తున వస్తుంది. అంటే కంప్లీట్గా ప్రపంచంలో మనం ఒక లైన్లో పోతుంటే కుటుంబ వ్యవస్థ మనకు చేదోడు వాదోడుగా కూడా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అడ్డుకట్టగా కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మరి వీటిని ఎట్లా మనం తోసిరాజని ముందుకెళ్లాలనే విషయం ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. అయితే అన్ని విమెనే చేయాలా, విమెన్ చేస్తేనే అవుతుందా అంటే కాదు. డెఫినెట్గా గవర్నమెంట్స్ హెల్ప్ చేయాలి, ఫ్యామిలీస్ హెల్ప్ చేయాలి, సొసైటీ కూడా హెల్ప్ చేయాలి. ఒక గవర్నమెంట్ ఆర్డర్ రేపు పొద్దునకి తెచ్చుకోవచ్చు, ఏమని ప్రతి జాబ్లో ప్రతి ఆఫీస్లో 50% మహిళలు ఉండాలని ఒక గవర్నమెంట్ ఆర్డర్ తేవచ్చు. కానీ అంత మాత్రాన అంతమంది మహిళలు వచ్చి ఆ జాబ్లో చేరుతారా అంటే దానికి గ్యారంటీ లేదు. చేరడానికి ఇంట్లో వాళ్ళు సహకరిస్తారంటే గ్యారంటీ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. అంతకుముందు ఉన్న తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో 33% విమెన్ ఉండాలని కాన్సెప్ట్తోని అందరం కూడా ఫైట్ చేసి 33% పోలీస్ డిపార్ట్మెంట్లో విమెన్కి రిజర్వేషన్ తెచ్చుకున్నాం, పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్లలో. కానీ ఇప్పటికి కూడా అంటే 12-13 ఇయర్స్ అవుతుంది తెలంగాణ వచ్చి, ఇప్పటికి కూడా పోలీస్ కానిస్టేబుల్స్లో 33% మహిళలు రిక్రూట్మెంట్ అవ్వడం లేదు. ఎందుకోసం అంటే ఫ్యామిలీస్ ఆ జాబ్ ఏం చేస్తావు, పోలీస్ జాబ్ ఎట్లా చేస్తావు, నీకు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఆ మొగోళ్ళ లెక్క డ్రెస్సులు వేసుకొని తిరుగుతావా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఒక సాంస్కృతిక పరంగా ఒక మహిళను మనం ఎట్లయితే ఇమాజిన్ చేసుకుంటామో దానికి భిన్నంగా ఆమె కనపడ్డప్పుడు యాక్సెప్టెన్స్ ఉండదు. మేడం కూడా మాట్లాడుతూ చెప్పారు, కొన్ని మోడర్న్ అలవాట్లు ఈ మధ్యలో ఆడపిల్లలకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళని చూస్తే నాకు కొంచెం జలసీ అనిపిస్తుంది, ఎందుకంటే మా కాలంలో అవన్నీ అలవాటు లేదు అని. అంటే ఎక్కడ కొంచెం భిన్నంగా కనబడ్డా కూడా విపరీతంగా ఆడవాళ్ళని అనగదొక్కడానికే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు కూడా ఏం సపోర్టివ్గా లేదు మేడం సిస్టమ్ ఎక్కడ. ప్రత్యేకించి ఇవాళ నేను రాజకీయాల్లో ఉన్నాను, నేనేమన్నా ఇక్కడ ఒక చిన్న మాట మాట్లాడితే 1,00,000 మంది నన్ను ట్రోల్ చేస్తారు. నేనేం మాట్లాడినా అన్నది మాట్లాడరు, వెంటనే తిట్లకెత్తుకుంటారు. ఈ ఆడోళ్ళకు అవకాశం ఇస్తే వీళ్ళకు ఇట్లనే మాట్లాడతారు వీళ్ళని చెప్పి జెండర్ బేసిస్ మీద మాట్లాడతారు. అంటే వరల్డ్ ఇస్ టిల్టెడ్ అగెన్స్ట్ అస్. ప్రపంచమే మనకు బయాస్డ్గా ఉంది, సమతుల్యంగా లేదు. దాన్ని సమతుల్యంగా చేయడానికి మనవంతు ప్రయత్నం అయితే మనం చేయాలి. వేటా లాంటి ఆర్గనైజేషన్ వల్ల ఆ ప్రయత్నం ఇంకొంచెం బలీయంగా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైం వీ షుడ్ నో సర్టెన్ ఫ్యాక్ట్స్. ఈ రోజు కూడా టిల్ టుడే తెలంగాణలో
2026వ సంవత్సరంలో గ్రామాలలో పెళ్ళైనటువంటి టీనేజ్ మదర్స్ అంటే 15 to 19 ఇయర్స్ మధ్యలో పెళ్ళయి ప్రెగ్నెన్సీ వచ్చి అమ్మలైనటువంటి వాళ్ళ సంఖ్య 7.2% ఉంది. అంటే ప్రభుత్వాలు అన్ని ప్రయత్నం చేసినాయి బాల్య వివాహాలు రద్దు చేద్దామని. అనేక మంది ఇన్సెంటివ్స్ ఇచ్చిండ్రు. 18 ఏళ్ళు పైబడి పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తామనొగలు, ఇంకోటి ఇస్తామనొగలు ట్రై చేసినప్పటికీ కూడా ఇవాళటి రోజు కూడా తెలంగాణ గ్రామాల్లో 7.2% టీనేజ్ మదర్స్ ఉన్నారు, మ్యారీడ్ టీనేజ్ మదర్స్. అదేవిధంగా సిటీస్లో హైదరాబాద్ లాంటి సిటీ ఇంక్లూడెడ్ 2.7% మ్యారీడ్ టీనేజ్